టేకాఫ్ అయిన 3 సెకన్లలోనే ఇంజిన్కి ఇంధనం ఆగిపోయింది. బోయింగ్ డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్లో కూలిపోయింది. అసలు ఆ 3 సెకన్లలోనే ఎందుకు కూలిపోయింది? బోయింగ్కు క్లీన్ చిట్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ పైలట్లదే తప్పని చెప్పబోతోందా? నివేదికపై పైలట్లు ఎందుకు మండిపడుతున్నారు? విమానయాన చరిత్రలోనే అత్యధిక విషాదకర ఘటన అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్. 241 మంది మరణించారు. టేకాఫ్ అయిన 3 సెకండ్లలోనే ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం కూలిపోయిందని ప్రాథమిక దర్యాప్తు నివేదికలో తేలింది. ఇంధన సరఫరా నిలిచిపోవడంతో కాక్పిట్లో అయోమయం నెలకొందని, ఫలితంగా టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిందని వెల్లడించింది. ఇంధన సరఫరాను ఎందుకు ఆపావని మెయిన్ పైలట్ ప్రశ్నించగా తాను ఆపలేదని కో పైలట్ సమాధానమివ్వడం కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ జూన్ 12వ తేదీన టేకాఫ్ అయిన వెంటనే కూలింది. విమానం ఆసుపత్రి హాస్టల్ పై కూలిపోవడంతో 29 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై 15 పేజీల ప్రాథమిక నివేదికను విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో విడుదల చేసింది. అయితే ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడానికి కారణమైన ఇంధన స్విచ్లు ఎందుకు కటాఫ్ మోడ్లోకి వచ్చాయన్న వివరాలను నివేదిక వెల్లడించలేదు. దీంతో పాటు బోయింగ్ 787-8 విమానాల ఆపరేటర్లపై ఎటువంటి చర్యలను ఏఐబి సిఫారసు చేయలేదు. బోయింగ్ కంపెనీకి క్లీన్ చిట్ ఇస్తూ తప్పు పైలట్లదే అనేలా రిపోర్ట్ ఉంది. ఒక సెకండ్ వ్యవధిలోనే ఇంధన సరఫరా స్విచ్లు రన్ నుంచి కటాఫ్ లోకి మారిపోయాయి. వెంటనే హైడ్రాలిక్ పవర్ ను సరఫరా చేసేందుకు ర్యాట్ మోహరించినా అప్పటికే 2 ఇంజిన్లు తిరిగి పుంజుకోలేని స్థాయికి పడిపోయాయి. 10 సెకండ్ల తర్వాత మొదటి ఇంజిన్ ఇంధన స్విచ్ కటాఫ్ నుంచి రన్ పొజిషన్ లోకి వచ్చింది. ఆ తర్వాత 4 సెకండ్లకు రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ రన్ స్థాయికి వచ్చింది. అప్పుడు 2 ఇంజిన్లను తిరిగి పునరుద్ధరించేందుకు పైలట్లు ప్రయత్నించారు. అయితే ఒక ఇంజినే ఆన్ అయింది, రెండో ఇంజిన్ విఫలమైంది. ఒక ఇంజిన్ పవర్ విమానాన్ని తిరిగి పైకి లేపేంత శక్తిని కూడగట్టలేకపోయింది. ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన పైలట్ మేడే అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఏం జరిగిందని అడిగేలోగా విమానం కూలిపోయింది. చెట్లను తాకుకుంటూ హాస్టల్ భవనంపై పడిపోయింది. విమానాన్ని కో పైలట్ టేకాఫ్ చేశారు. పైలట్ పర్యవేక్షించారు. విమానం టేకాఫ్ కు కూలిపోవడానికి మధ్య సమయం కేవలం 30 సెకండ్లే. ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణలోని స్వల్ప భాగాన్నే నివేదిక ప్రస్తావించింది. విమానం కూలిపోయిన ప్రాంతంలో 2 ఇంధన స్విచ్లు రన్ పొజిషన్లోనే లభించాయి. దీనిని బట్టి అతి తక్కువ ఎత్తులో కూలిపోయే సమయానికి 2 ఇంజిన్లు తిరిగి స్టార్ట్ అయినట్లుగా నివేదిక పేర్కొంది. విమానం టేకాఫ్ కాగానే ఇంజిన్లు శక్తిని కోల్పోయాయని, ర్యాట్ డిప్లాయ్ అయిందని సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి రిపోర్టు విశ్లేషించింది. విమానాన్ని పక్షులు ఢీకొన్న ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఐబి ప్రాథమిక నివేదిక అందించిందని, అయితే అప్పుడే తుది నిర్ధారణకు రావడం సరికాదన్నారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రాథమిక నివేదికలోని అంశాలు సాంకేతికమైనవని, ఇంకా నివేదికలు రావాల్సి ఉందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిర్దిష్టమైన తుది నివేదిక వచ్చే వరకు ఏఐబికి సహకరిస్తామని తెలిపారు. తొలిసారిగా బ్లాక్ బాక్స్ ను భారత్లోనే, అది ఢిల్లీలోనే ఏఐబి ల్యాబ్లో తెరిచామని, డేటాను డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. Regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we will be providing to them. But AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in, so that we can arrive at some conclusions. So right now, like the report has only stated within that there are multiple other things also that need to be looked into before preparing the final report. So we want the final report to come in to look at things. So let us wait till then.
ప్రాథమిక నివేదిక బయటకొచ్చాక ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్, ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్ పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. విమానం ఇంజిన్లకు ఇంధన సరఫరాను ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు నియంత్రిస్తాయి. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ల పని విమానం ఇంజిన్లకు ఇంధనాన్ని పంపించడం, నిలిపివేయడం. కట్ ఆఫ్ అంటే విమాన ఇంజిన్కు ఫ్యూయల్ సరఫరా నిలిచిపోవడం. ఒకవేళ ఇంజిన్లో మంటలు చెలరేగితే ఈ స్విచ్ను ఆన్ చేస్తే ఇంధన సరఫరా నిలిచిపోతుంది. కూలిన విమానం పరిశీలిస్తే ఈ స్విచ్లు రన్నింగ్ పొజిషన్లోనే ఉన్నాయంటే కూలిపోతున్న విమానాన్ని పైకి లేపేందుకు పైలట్లు ప్రయత్నించారని అర్థం. ఈ రిపోర్టుపై పైలట్లు మండిపడుతున్నారు. టెక్నికల్ ఫాల్ట్కి పైలట్లది తప్పని చెప్పడం సరికాదంటున్నారు. మరింత లోతుగా దర్యాప్తు జరగాలని, బోయింగ్ డ్రీమ్ లైనర్ తయారీపైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఇండియన్ పైలట్ అసోసియేషన్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.